ఒక్కోసారి నోటి దురుసు ఎంత ప్రమాదకరమో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదంతం చూసిన తర్వాత అర్థమైపోతుంది. జేసీ బ్రదర్స్ రాజకీయం తాడిపత్రి నుంచి దాదాపు 2.5-3 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితుడు. జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు తాడిపత్రి స్థానాన్ని తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి అప్పగించి వెళ్ళటం ఆనవాయితీగా మారింది. అంటే దివాకర్ రెడ్డి ఎంపీ అయినప్పుడు ప్రభాకర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఆధిపత్యం చెలాయించారు. మొత్తం మీద ఈ ఇద్దరి ఆధిపత్య ధోరణి దాదాపుగా గత కొంతకాలంగా ప్రతిఘటనకు గురవుతూనే ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిటాల రవి మరి తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకుడిగా కొనసాగినంత కాలం వీరికి, ఈ సోదరులకి, ఆయనకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశానికి మొదటి నుంచి కూడా బద్ధ వ్యతిరేకులైనటువంటి జేసీ బ్రదర్స్ 2014కి ముందు మరి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తప్పదన్న భావనతో బద్ధవైరంతో ఉన్నటువంటి పార్టీ అయిన తెలుగుదేశంలో చేరిపోయి జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలిచారు, ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాకపోతే 2019 నాటికి పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయి పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. 2-3 దశాబ్దాలుగా తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ వచ్చినటువంటి జేసీ బ్రదర్స్ ఇవాళ తాడిపత్రిలో జీరోలుగా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్నటిదాకా హీరోలుగా తిరిగి రొమ్ములు విరుచుకుని కీంకరించినటువంటి జేసీ బ్రదర్స్ని జీరోలుగా చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానిది. వారు ఇద్దరూ కూడా వారి బ్రదర్స్ వారి కుటుంబ వ్యాపారంగా కొనసాగినటువంటి రవాణా వ్యవస్థ, ట్రావెలింగ్ వ్యవస్థ, బస్సులు కానీ, లారీలు కానీ ఇవన్నీ కూడా 2-3 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యవస్థలో, ఈ వ్యాపారంలో అనేక లొసుగులు బయటపడ్డాయి. ఫోర్జరీలు కానీ, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడం కానీ, ట్యాక్సుల ఎగవేత కానీ, రకరకాల అంశాల్లో దాదాపుగా 50కి పైగా కేసులు వారి మీద నమోదైనట్టుగా చెబుతున్నారు. ఈ కేసుల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయినారు. దాదాపుగా 50-54 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. బెయిల్ పైన నిన్న బయటకు వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్లీ 24 గంటలు గడవక ముందే ఈరోజు సాయంత్రం అరెస్ట్ అయ్యారు. గుత్తి కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే జేసీ కుటుంబం చెప్తున్నది మాత్రం ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష కట్టి తమని అనేక కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తున్నదని ఆ కుటుంబం ఆరోపిస్తున్నది. కానీ నిజానికి వారి మీద మోపినటువంటి కేసుల తీవ్రతను చూసినప్పుడు ఇందులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా లేదని అన్ని వర్గాలు భావించాయి. తెలుగుదేశం అన్ని కేసుల్ని రాష్ట్రపతి దాకా తీసుకెళ్లినట్టే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కేసును కూడా రాష్ట్రపతి దృష్టి దాకా తీసుకెళ్లింది. అయితే ప్రభాకర్ రెడ్డి కేసు విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి. తాజాగా నిన్న బెయిలుపై విడుదలైనటువంటి ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి కడప కోర్టు నుంచి తాడిపత్రికి వచ్చే క్రమంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు కోలాహలంగా ఆయన వెంట బయలుదేరారు. ఒక పక్క కోవిడ్ నిబంధనలను పాటించాల్సినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలను అతిక్రమించి
మరి వందల మంది కార్యకర్తలతో ఆయన ర్యాలీగా రావడాన్ని పోలీసులు తాడిపత్రి టౌన్కి ముందే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో నిజానికి జేసీ దివాకర్ రెడ్డి కంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటి దురుసు ఎక్కువ అన్నది తాడిపత్రి ప్రాంతం అంతా చెప్తుంటారు. ఆ నోటి దురుసుతోనే ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా తూలనాడి దూషించి అనుచిత వ్యాఖ్యలతో దూషణ భూషణలతో ఆయన కించపరిచినటువంటి మాట కూడా వాస్తవం. అదేవిధంగా నిన్న తమని అడ్డుకున్నారన్న కోపం, ఆవేశం, ఆక్రోశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక సిఐ దేవేందర్పై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన విధి నిర్వహణను అడ్డుకున్నారు, రకరకాలుగా మాట్లాడారు. నిజానికి ఆ నోటు దురిసే లేకపోయి ఉంటే, ఆ కోపం, ఆవేశం, ఆక్రోశం లేకుండా ఉంటే మొత్తం వ్యవహారం సాఫీగా సాగిపోయేది. ఆయన బెయిల్పై ఇంట్లో ఉండేవారు. కానీ తనను కేవలం అడ్డుకొని కోవిడ్ నిబంధనల ప్రకారం ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని చెప్పినటువంటి సిఐ మీద అనుచితమైనటువంటి భాషను వాడటం వల్ల ఆ సిఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మళ్లీ కేసు నమోదైంది. కేవలం బెయిల్పై బయటికి వచ్చిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను మళ్లీ తీసుకెళ్లి మరి గుత్తి కోర్టులో ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డికి మళ్లీ 14 రోజుల రిమాండ్ని కోర్టు విధించింది. ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి చూసినప్పుడు ఇంతకు ముందున్నటువంటి అనేక కేసుల విషయంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, ఆయన నోటు దురుసు కార్యకర్తలకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ, మిగతా వారికి కానీ ఆయన మంచివాడు అయి ఉంటే ఉండవచ్చు. కేవలం ఒక సంఘటన కాదు, గతంలో కూడా ఆర్టీఏ అధికారులు ఆర్టీఏ కార్యాలయం మీదకి వెళ్లి దాడి చేసినటువంటి పరిస్థితి, అలాగే ఇతర అధికారుల మీదకి వెళ్లి అనేక సందర్భాల్లో దాడి చేసినటువంటి పరిస్థితి, కార్యాలయాలపైకి వెళ్లి అనుచితంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. అంటే ఒక రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారా లేదా తానే ఆచరిస్తున్నారా అనే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం గతంలో అంటే కాంగ్రెస్లో వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మద్దతుగా ఉంది, తెలుగుదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మద్దతుగా ఉంది. కానీ ఇప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇలాంటి చర్యలను స్పేర్ చేసేటువంటి పరిస్థితి, ఏమాత్రం దాక్షిణ్యం చూపేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాకపోతే ఇప్పటికైనా తాడిపత్రి ప్రాంతంలో తమ ఆధిపత్య ధోరణిని మార్చుకోకపోతే లేదా తన నోటి దురుసుని అదుపులో పెట్టుకోకపోతే జేసీ బ్రదర్స్ మరి ముందు కాలంలో కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోక తప్పదు. కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి బోళాగా మాట్లాడతారన్న పేరే ఉంది, కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తారన్న పేరెక్కడా లేదు. అలాగే ఆయన కుమారుడు పవన్ కానీ వీరందరికీ, అస్మిత్ రెడ్డికి కూడా వాళ్ళకి ఎక్కడ నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడతారన్న పేరెక్కడా లేదు. కాకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన భాష, నోటి దురుసు ఇవన్నీ తాడిపత్రి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన వ్యవహార శైలి, ఆయన అధికారుల మీదకి ఒంటికాలిపై వెళ్లే పద్ధతి ఇవన్నీ తెలుసు. కాకపోతే ఇప్పుడు అవన్నీ కొనసాగేటువంటి అవకాశం కనపట్టలేదు. ఖచ్చితంగా వీటన్నిటికీ కళ్ళెం పడి ఇక ముందు వీటన్నిటినీ మార్చుకొని తన పద్ధతిని, నైజాన్ని మార్చుకొని మెలగాల్సినటువంటి అవసరం ఏర్పడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోర్జరీ కేసుల్లో లేదా BS4 వాహనాలని BS6 వాహనాలుగా అమ్మటం, రకరకాల వ్యవహారాల్లో తప్పుడు పనుల కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్లిన సందర్భంగా తెలుగుదేశం అధినేత కుమారుడు లోకేష్ వారింటికి వెళ్లి మరీ పరామర్శించొచ్చారు. ఒక పక్క అచ్చెన్నాయుడిని, మరో పక్క జేసీ ప్రభాకర్ రెడ్డిని, అలాగే హత్య కేసులో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అరెస్టు చేసిన సందర్భంగా వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్రం ముందుంచింది. రాష్ట్రపతి దాకా తీసుకెళ్లి ఇవన్నీ అక్రమ అరెస్టులుగా చూపించడానికి ప్రయత్నించింది. కాకపోతే కోర్టులు బెయిల్ ఇవ్వని సందర్భంలో, కోర్టులు
ఎక్కడా కూడా ఏమాత్రం సందివ్వకుండా వీళ్ళు బయటికి రావడానికి అవకాశం లేకుండా చేసిన సందర్భంలో తెలుగుదేశం తన వంతు ప్రయత్నాలన్నింటినీ చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. కాకపోతే వ్యక్తిగతంగా తమకు తాముగా మరి ఎంతో కొంత కృషి చేసి బెయిల్ తెచ్చుకున్నామని జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు ఈరోజు మీడియాకి చెప్పడం జరిగింది. అంటే తమ కుటుంబ నేపథ్యం లేదా తమ పరువు ప్రతిష్టల విషయంలో కొంత చొరవ చేసి తాము తప్పకుండా మరి బెయిల్ తెచ్చుకోవాలన్న దీంట్లో 1, 2, 3 సార్లు ప్రయత్నించి చివరికి నిన్న బెయిల్ తీసుకొచ్చారు. కానీ కేవలం నోటు దురుసు వల్ల, కేవలం మాట పొంతన లేకపోవడం వల్ల, కేవలం తన నైజం, ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి నైజం వల్ల మరోసారి మళ్లీ అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ రిమాండ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 24 గంటలు మాత్రమే, 54 రోజుల తర్వాత ఇంటికి వచ్చినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ 24 గంటలు గడవక ముందే మళ్లీ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎంతో కొంత సౌమ్యంగా, ఓర్పు, ఓపిక, సహనంతో ఉన్నట్టు కనిపించినా చాలు, కనీసం నిన్నంత గొడవ జరిగేది కాదు. కాకపోతే పోలీసులని తోలనాటం, ఈ పోలీసుల్ని తోలనాడే విషయం ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగింది. అనేక సందర్భాల్లో వారి పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని మరి ప్రదర్శించడానికి అధికారులపైన ఒంటికాలతో లేచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే జేసీ కుటుంబం మాత్రం జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబంపై కక్షగట్టి ఈ అరెస్టులు జరిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అన్నది ప్రజలందరికీ జరిగిన ఉదంతాల మేరకు అర్థమైపోతుంది. ఈ ఉదంతాలను చూసినటువంటి వారెవరికైనా మరి జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి అరెస్టులు చేయిస్తున్నారా, లేదా వారికి వారుగా వారి ప్రవర్తన, నైజం లేదా నోటి దురుసు వల్ల అరెస్ట్ అవుతున్నారా అనేది దాదాపుగా తేలిపోతున్నది. వారి చర్యలు అలాగే ఇప్పుడు BS4 వాహనాలని, BS5 వాహనాలని BS6గా మార్చి ఫోర్జరీలు చేసి, ట్యాంపరింగ్ చేసి డాక్యుమెంట్లని మరి అమ్మేశారన్న అభియోగాలపైన వారు కోర్టుకు పోలీసులు సమర్పించడం జరిగింది. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు వారికి మరి రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇప్పటికైనా సరే ఆ కుటుంబం ఇప్పుడు ఏదైతే తమ పరువు ప్రతిష్టలు పోతాయని బాధపడుతుందో ఆ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రవర్తనలో, నైజంలో ఖచ్చితంగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. వారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని లేదా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని మరి కక్ష సాధింపులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ వారి ప్రవర్తనలో మార్పు రావాలని మాత్రం ఆశించట్లేదు. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి భావన కలిగి తమకు తాము ఒక సంయమనంతో, సహనంతో, ఓర్పుతో మరి అధికారులతో కానీ మిగతా కార్యకర్తలతో కానీ ప్రవర్తిస్తే ఎటువంటి సమస్య ఉండేటువంటి అవకాశమే లేదు. చూద్దాం ఇప్పటికైనా వారి పద్ధతి, నైజం మారుతుందో లేదో.